చేసి పప్పు కూడా తినేటువంటి పద్ధతి అప్పుడు విచ్చలవిడి లేకుండే. రెండోసారి అధికారం వచ్చినప్పుడు కేసీఆర్ కూడా హామీలు ఇచ్చాడు, మీకు తెలుసు. రెండోసారి ఫస్ట్ టైం కాకుండా రెండోసారి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు ఏంటో మీకు యాదుకుందా? 1,00,000 రూపాయలు రుణమాఫీ ఎట్ టైం చేస్తాను, ఎట్ టైం చేస్తా అని చెప్పినాడు. రెండో హామీ ఒకటే 1,00,000 రూపాయలు ఎట్ టైం మీకు పే చేస్తా. రెండవది మీకు రైతాంగానికి ఇది ఇస్తా అని చెప్పి ఇంకా 12,000 రూపాయలు చేస్తా అని చెప్పినాడు. నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు ఎవ్రీ మంత్ పెన్షన్ రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ఇట్లా అనేక హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అమలు కాకపోవడం అనే కదా రైతు బంధు ఇవన్నీ మధ్యలో ఇచ్చాడు. ముందే ఎలక్షన్ బిఫోర్ రైతు బంధు చేశాడు. రైతు బీమా ఒకటి చేస్తా అన్నట్టు చేయలేదు. రైతు బీమా అంటే రైతులకు చనిపోతే బీమా వేరు, పంట బీమా అయితే ఉందో అది చేయలేకపోయింది కదా. అందుకని వారు కూడా రెండోసారి అధికారం వచ్చినప్పుడు నేను ఆర్థిక మంత్రి లేను. సరే హరీష్ రావు గారు ఉన్నారు, వారేం చేస్తారు. కానీ చాలా రోజుల పాటు కేసీఆర్ గారు ఉన్నారు. నేను అంటున్నది ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పకుండా చూడాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. ఇప్పటికి కూడా ఏం మొదలు పెడతారు మీరు? కేంద్ర ప్రభుత్వం 3.5% నుంచి ఎత్తేయాలి, 6% ఇక అప్పుల చిప్పచేతి పడుకొని తిరగాల్సి వస్తుంది. అంటే ఇంత నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ నువ్వు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీ కొత్తది కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటికైనా ఈ ఉపన్యాసాలు బంద్ పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నెపనెట్లు బంద్ పెట్టి ఈ పని చేయమని చెప్తున్నా. అట్లా అయితేనే తప్ప లేకపోతే రేపు చాలా వ్యతిరేకత ఉంది, మీకు అర్థమైతలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత రిఫ్లెక్ట్ అవుతుందా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో? అది ఉంది కాబట్టే కదా. లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇట్లా గిల్లి గెలవాలి. ఒక 10 సంవత్సరాలు అధికారంలో లేకుండా అనేక హామీలు ఇచ్చి ఒక కొత్త నాయకత్వం, కొత్త ముఖ్యమంత్రికి రాష్ట్రానికి వచ్చిన తర్వాత మీ వేగం, మీ యొక్క పనితనం చూసి ఇట్లా ఎవరికి ఓటే కూడా ఇట్లా గిల్లి గెలవాలి. అసలు ముఖ్యమంత్రి అడుగు పెట్టకుండానే గెలవాలి. 8 సార్లు ప్రచారం చేశారు. ఒక్క జూబ్లీహిల్స్ ఎన్నిక, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్నిక, మొత్తం మీ మంత్రులు, ముఖ్యమంత్రి గారు మీరు పబ్బది పడుతున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యువర్ వీక్నెస్. కానీ కొత్త కాదు కదా ఉప ఎన్నికలు. మీ హుజురాబాద్ లో కూడా అట్లే జరిగింది కదా అప్పుడు. అందుకనే కర్రగాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పుడు డబ్బులు, అధికార, అహంకారం ఇవి ఎల్లవేళ నడవాయని చెప్పి అనేక ఉదంతాలు ఉన్నాయి. కేసీఆర్ హుజురాబాద్ దానికి వచ్చిండు ప్రచారానికి. ఎలక్షన్ వచ్చిన తర్వాత వచ్చి మీటింగ్ పెట్టి దళిత బంధు అనౌన్స్ చేసిపోయిండు. ఆయన కోడ్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేసిపోయిండు. కోడ్ వచ్చిన తర్వాత దళిత బంధు ఇక్కడ హుజురాబాద్. కోడ్ అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే రిజైన్ చేసినో ఆ రోజు నుంచే మొదలు పెట్టిండు పని. ఓకే, ఎలక్షన్ క్యాంపెయిన్ కు రాలేదనుకుంటా హుజురాబాద్. దేనికి సంబంధం లేకుండా నేను రిజైన్ చేసిన తెల్లారి నుంచే మొత్తం మంత్రులు వేసి పడేసిండు. మండలానికో మంత్రి, తర్వాత మండలానికి 5-6 మంది ఎమ్మెల్యేలు, మొత్తం రాత్రి సిమెంట్ రోడ్లు పడ్డాయి, రాత్రి మోరీలు కట్టిండ్రు, రాత్రి కుల సంఘాల భవనాలు వచ్చినాయి. మీకు దళిత బంధు అని చెప్పి 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేసిండ్రు. ఇక్కడ ఐడియల్లో ఆ ఐడియల్ కంపెనీకి భూమిని వాళ్ళు రెగ్యులైజ్ చేస్తే 100-70-80 కోట్ల ఎకరం ఉన్న భూమిని రెగ్యులైజ్ చేస్తే 1,000 కోట్లు వచ్చినాయి. దాంట్లో 600 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చిండు. అంటే మామూలు కాదు. అంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో హుజురాబాద్ మీద ఖర్చు పెట్టబడ్డ అధికారికమైనటువంటి ఖర్చు కావచ్చు, అన్అఫీషియల్ ఖర్చు కావచ్చు, అధికార దుర్వినియోగం కావచ్చు, అహంకారం కావచ్చు, ఇక మళ్ళా చరిత్రలో గతంలో రాలేదు, ఇక మళ్ళీ కూడా రాదు. అట్లా ఖర్చు పెడుతున్నారు. అంతగానం లేవు చూసినా నేను ఇలా బీఆర్ఎస్ పార్టీ 1,000 రూపాయలు చొప్పున ఇచ్చింది. ఇది మేము ఇలా ఇప్పుడే ప్రచారం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సభకు రావడానికి కాదు ఓట్లకి సభకు రావడానికి 500 రూపాయలు చొప్పున ఇస్తాను. 500 రూపాయలు 600 రూపాయలు చొప్పున సభకు రావడానికి ఇస్తాను. కానీ ఓటుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 1,000 రూపాయలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అక్కడ జనం చెప్తున్నారు 2,500 రూపాయలు చొప్పున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తున్నారు. ఓకే, కాంగ్రెస్ 2,500, బీఆర్ఎస్ 1,000 రూపాయలు. బీజేపీ మా దగ్గర పైసలు ఎక్కడ మేము ఇస్తాం. అంటే ఒక్క పాయింట్ ఇక్కడ మీరు అంటారు, నేను సారీ స్పందన ఇంటరప్ట్ చేస్తారు. 2,500 కాంగ్రెస్ ఇచ్చారు, 1000 బీఆర్ఎస్ ఇచ్చారు. బీజేపీ 0 రూపాయి కూడా ఇవ్వకుంటే సీరియస్నెస్ లేనట్టు కదా, మీరు గెలుద్దామని ఆలోచన లేనట్టు కదా. మేము పైసలు నమ్ముకోవడం కాదు, మేము ప్రజలు నమ్ముకోవడం. మేము
నేను మొదటి నుంచి చెప్తాను, మేము డబ్బులు అంటే నమ్ముకుంటాం. డబ్బులు మీరు ఖర్చు పెట్టారు లేవు కదా. పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు కూడా మంచిగా ఖర్చు పెట్టారు అందరూ. ఇప్పుడు ఖర్చు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మోడీ సభలకు ర్యాలీలకు వాటికి వచ్చింది డబ్బులు ఇచ్చారు. బూత్ కమిటీలకని డబ్బులు ఇచ్చుకున్న సందర్భాల్లో ఇప్పుడు బూత్ కమిటీలకు పైసలు ఇచ్చేది శిరస్సు అనాదిగా వస్తున్నటువంటిది. లేదు ఎట్లా పని చేస్తారు, రోజు 50 మంది 100 మంది రోజు కరపత్రాలు పట్టుకొని ఇంటికి తిరగాలి, సాయంత్రం కాగితే బో తినాలి, వాళ్ళు పనికి పోరు. ఇప్పుడు బూత్ కమిటీలకు ఇచ్చే పైసలు దేనికో ఇవ్వరు, ఇంట్లోకి తీసుకోవడానికి ఇయ్యరు. మీరు ఒక రూపాయి ఇవ్వకుండా మీకు ఓటేస్తారా మరి ప్రజలు? అరే 100% వేస్తారు, ఎందుకేరు? అసలు చరిత్ర ఏం చెప్పింది? డబ్బులు ఎప్పుడు ప్రజలు శాసించలేవు, దౌర్జన్యం కూడా శాసించలేదు. ప్రజలే. మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ ఏ వ్యూహంతో ముందుకెళ్తోంది? ప్రచారం అయితే బలంగా చేస్తోంది, మరి గెలుస్తాననే నమ్మకం ఎంతవరకు ఉంది? లేదా ఎప్పట్లాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందా? ఇట్లే ఎందుకుంటుందండి? పోటీ చేసే ప్రతి పార్టీ, పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలని పట్టుదలతో పనిచేస్తారు. మేము ఇంత పనిచేస్తున్నాం కూడా అర్థమైంది, తప్పకుండా గెలుస్తామని నమ్మకంతో కదా పనిచేసేది. వట్టిగా మీద ఎందుకు పనిచేస్తాం చెప్పండి? ఎన్నికని ఆ ఎన్నికలో బీఆర్ఎస్ 6,000 పంచిపెట్టింది హుజురాబాద్ లో కదా. మీరు దాని తగ్గట్టు 2,000 3,000 ఇచ్చారన్నారు. అప్పుడు 6,000 10,000 కూడా పంచింది. అయితే నన్ను అడిగింది ప్రజలు, నువ్వు మంచి ప్రజలు గుర్తు చేసినావు, బిడ్డ వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తాను, మళ్ళీ 4,000 రూపాయలు మళ్ళీ ఓట్లకు పోయే రోజు శ్మశాన వాటికలల్లా అక్కడక్కడ దొంగసాటు కూడా ఇస్తారట. మరి ఎట్లా బిడ్డ, వాళ్ళు పువ్వు ఇచ్చినప్పుడు నువ్వు పత్రి ఇస్తావా అని చెప్పి నన్ను అడిగింది. వాళ్ళు పువ్వు ఇచ్చినప్పుడు నువ్వు పత్రాన్ని ఇస్తావా బిడ్డ అని చెప్పి అడిగింది. అంటే నేను వాళ్ళు అంటే అక్రమంగా సంపాదించిన పైసలు కదనే, హైదరాబాద్లో వేల కోట్ల రూపాయల భూములను అమ్ముకొని తెచ్చుకున్న డబ్బులు. మరి నేను 20 ఏళ్ళు మీ కళ్ళ ముందు పెరిగినా కదా, నేను ఎక్కడికి చేయాలంటే ఎట్లా చేయబిడ్డ అని అన్నాను. అంటే అట్లా టెంప్ట్ అవుతారు. ఎందుకు అడిగి లాస్ట్కు, లేకపోతే ఏమైనా జరగకూడదు జరిగితే మనం ఇబ్బంది పడతాం బిడ్డ అని. అంటే గంత గొప్ప ప్రజలు. అంటే చెప్పే వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటారని కాదు, అట్లా సమాజంలో వ్యాపించింది. కొద్దిమంది డబ్బుల కోసం ఆశపడతారని, తప్పకుండా వాళ్ళకు 1000 ఇచ్చే కాడ 100 ఇవ్వాలని, ఇట్లా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్. కానీ మరి హుజురాబాద్ మునుగోడు తీసుకున్నంత సీరియస్ గా జూబ్లీహిల్స్ ఎందుకు తీసుకోలేదు? ఎలక్షన్ ప్రతి ఎన్నిక సీరియస్ తీసుకున్నాం భరత్ గారు. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు మీరు? ఏమో నాకైతే అనిపిస్తలేదు. నేను ఇప్పుడు ఆ 7 రోజులు పనిచేస్తున్నాను, ఎక్కడ పోకుండా 7 రోజులు పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా ప్రచారం నుంచి వచ్చిన ప్రతి ఇంటింటికి పోతున్నాను. నేను మునుగోడులో అయితే మొత్తం అక్కడే ఉన్నారు నెల 35 రోజులు. ఇక్కడ మేము ఇక్కడ కదా, మేము జూబ్లీహిల్స్ లో సరిగ్గా వినియోగించుకోలేదు ఈటెల రాజేందర్ సేవలు అంటారు. ఒక రోడ్ షో కూడా పెట్టలేదు ఈటెల రాజేందర్. నేను ఇంటింటి తిరిగినా, నాకు ఈ రోడ్ షోలు, హైదరాబాదు నీకు తెలుసు ఎంత ట్రాఫిక్ కంజెషన్ ఉంటుందో. అసలు నేను చూస్తున్నా, తిట్టుకుంటాను. రేవంత్ రెడ్డి రోడ్ షోలు పెట్టారు, తర్వాత కేటీఆర్ రోడ్ షోలు పెట్టారు, బండి సంజయ్ కూడా ఒక రోడ్ షో చేశారు. ఈటలు ఎందుకు రోడ్ షో? రోడ్ ఇంటింటికి ఇప్పుడు ఇక్కడ ఒక గలీలే 2-3 వేల ఓట్లు ఉంటాయి. ఊర్ల లెక్క మొత్తం చాలా ఎక్కువ ఏరియా స్ప్రెడ్ అయ్యి లేదు. చాలా కంపాక్ట్ ఏరియాలో, చిన్న ఏరియాలో 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది. నిజంగా చెప్పాలంటే ఒక క్యాండిడేట్ అంటే ఆయన ప్రతి ఇంటికి మొత్తం తిరిగి రావచ్చు, గంత తక్కువ ప్లేస్లో ఉంటుంది. దానికి ఈ రోడ్ షోలు, ఈ కథలు, ఈ హంగామా చేయాల్సిన అక్కడ కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. అయినా వాళ్ళు చేస్తున్నారు కానీ మేము కూడా చేస్తున్నాం. ప్రజలు బాగా అసహించుకుంటున్నారు. ప్రజలు అంటే ట్రాఫిక్ జామంతో చచ్చిపోతున్నారు, మామూలు లేదు పరిస్థితి, అలసిపోతున్నారు ప్రజలు.